ఇవాళ పండుగ బిడ్డ అన్నలకి ఇట్లా పిలుస్తారేమో చూద్దాం. జర ఓపిక పట్టు ఇప్పుడే పోదాము. కొంచెం సేపు ఓపిక పట్టుకో వాళ్ళు పెడతారు. ఓపిక పట్టు బిడ్డ. ఏం తీసుకొస్తున్నావు తమ్మి? చికెన్ తీసుకొస్తున్నానే. మరి కవర్ పెద్దది పట్టుకొస్తాను. నీకు తెలియదు, అది మందు కూడా తెచ్చుకుంటున్నా. మళ్ళీ ఏం పోవాలని లేట్ అయింది కదా. తెచ్చుకోవాలి. నువ్వేం తెచ్చినా? ఈ రెండు మటన్ తీసుకొచ్చి పొద్దుగాల ఇచ్చిన వదినకు కొంచెం కూడా తెచ్చుకున్నావు మరి మందు. ఇక మళ్ళీ పోయేస్తాయి మార్కెట్ దాకా. ఇగో చికెన్ తెచ్చిన, చికెన్ అడిపోతుందిగా. ఈ చికెన్ దానికి ఇంత సేపా? ఇలా పండుగ చాలా మంది ఉన్నారు లైన్ కట్టి. ఇంత బాగా ఏం తెచ్చినాయింది ఇందులో? మందు తెచ్చుకున్నా. నువ్వేనా? మాకేమైనా ఉందా లేదా? తీసుకొస్తా, నీకు కూడా స్ప్రైట్ తీసుకొస్తా. తొందరగా అండు. తెచ్చుకున్నావు బాగా. పిల్లలు కాగలేదు. చదువుకుంటున్నావు బిడ్డ? ఎగ్జామ్స్ కదా బాపు, చదువుకుంటున్నా. అయితే అమ్మేంద్రా వంట ఎత్తుంది అమ్మా. కూరడు కదా నీ కూర పాడగాని ఏం కూర తెచ్చి పాడాను? పొద్దు నుంచి ఉడకబెడుతున్నా, అది ఉడకలేదు మన లెక్క. పొడి అయిపోయిన అయ్యో ఉడికేదా కాగినా కానీ ఉమ్మగిలేదా కాగవా? అయితుంది. నేను చేసుకున్న కాడికి నా జీవితం కూడా గట్లే ఉంటుంది. తుక్కబేక అని. అబ్బో నేను కూడా అదే అనుకుంటున్నా. అదో ఎట్లా అనుకుంటావు? శీరక్కరవాయనా రైకెక్కరవాయనా? అవును, ఏ అర్రలో పెట్టానో తెలుస్తలేదు. అక్కడ బీరు కూడా దాచి పెట్టుకోపు. అది నా అమ్మగారు ఇచ్చింది. ఎవరు ఇచ్చిందో పనికొస్తుందా లేదా? అబ్బో నీ అడవిలకైతే పెడతావు, వచ్చినప్పుడల్లా సంచులు నింపి పంపిస్తావు. మరి ఇంటికి పెద్ద కొడుకువి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, జ్యేష్ఠ పలు అడుగుదామని ఏమన్నా ఉందా? ఎంతసేపు నాన్న తమ్ముడు చెల్లె పెళ్ళ మీద పిల్లల మీద ఉంటారో మంచిగుండు. నూరు ఒక్కటి పెంచిన ఏది లేదు కానీ నీకు అది కూడా లేదుగా. అది లేకనే మరి నీతో వాడు ఎడతాను, లేకపోతే ఎట వీకపోదు. నువ్వు గట్లున్నావు కాబట్టి మా రాతలకి ఇట్లున్నాయి. బాధాది తీసుకొస్తా. అర్థం చేసుకునే తెలివి లేదు కానీ వీళ్ళలో ఎక్కువ ఉంది. చదువుకొని ఇయర్ వాళ్ళు పని చేసుకోరు. ఏందే ఏమంటున్నావు? నేనేమన్నది? ఆమె చదువుకుంటుంది ఏదో. వినబడుతుంది. వెనకట్కాలో సామెత చెప్పినట్టే ఉంది నా ముచ్చట. నీది గట్లే ఉన్నది. గుమ్మడికాయ దొంగ బుధాల ముందు చూసుకున్నట్టు.